సాక్షి మీడియాలో అమరావతి మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం కూటమి మహిళా నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సాక్షి ఛానల్ రద్దు చేయాలని, జగన్మోహన్ రెడ్డి భారతులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ అమరావతిపై వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అపహాస్యం చేశారని, మహిళా రైతులను పోలీసుల చేత కొట్టించారని, దాని ఫలితంగానే 11 సీట్లు పరిమితమై ఇంకా వారికి సిగ్గు రాలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు 5 సంవత్సరాలు భరించిన ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పి ఇంకా అవాక్కులు చవాక్కులు చేస్తున్నారని, అమరావతి మహిళలు కించపరిచే విధంగా సాక్షి ఛానల్లో డిబేట్లో పెట్టి అమరావతిపై విషం కక్కుతున్నారని అన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం మహిళలపై దాష్టికాలు చేస్తున్నారంటూ వైసీపీ మహిళా విభాగ నిరసనలు, ర్యాలీలు చేపట్టడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావుల పద్మజ, మండల లావణ్య, ఆర్ రత్నకుమారి, అరుణారెడ్డి, జనసేన వీర మహిళలు, బొందుల శ్రీదేవి, ప్రమీల, బీజేపీ మహిళా నాయకురాలు పాల్గొన్నారు. చిన్నంగా పరిగెత్తారు. అరవండి ఇలా తన్నుకోవడం సరిపోతుంది కానీ నేను ఒకరి చేత అనిపించుకునే దాన్ని కాదు. మీరు చూసాము అందరూ అనుకుంటున్నారు. చెప్పులు వేడి ఎక్కువ వస్తుంది. వేడి కలపండి. చెప్తాలే నీ సంగతి. Down, down.
మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సాక్షి పేపర్లో ఈ నెల 6వ తేదీ డిబేట్ పెట్టి అమరావతిని దేవతల రాజధాని అని ప్రజలందరూ కొనియాడుతూ ఉంటే వేసల రాజధాని అని విమర్శించడమే కాకుండా దానికి రాష్ట్రంలో మహిళలందరూ కూడా గత 3 రోజుల నుంచి రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తూ ఉంటే దానికి ఈ సాక్షి పేపరు వైసీపీ ప్రభుత్వం క్షమాపణలు చెప్పకపోగా సజ్జల రామకృష్ణారెడ్డి నిరసన తెలియజేస్తున్నటువంటి మహిళల్ని సంకర జాతి వాళ్ళు అని అవమానించడం మీరందరూ చూసిన విషయమే. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అత్యాచార ప్రదేశ్గా మారి దేశంలోనే మొట్టమొదటి స్థానంలో అత్యాచారాల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా జగన్ రెడ్డి గౌరవించకుండా తల్లిని చెల్లిని కూడా రాష్ట్రం నుంచి తరిమేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అయితే తగునమ్మా అంటూ వాళ్ళు మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పి ఈ రోజున అంబేద్కర్కి వినతి పత్రం ఇవ్వడం మీకు సిగ్గు అనిపించడం లేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఇది కేవలం మహిళా లోకాన్ని అవమానించడం మాత్రమే కాదని గత ప్రభుత్వం నుంచి కూడా ఇది రాజధాని మీద జరుగుతున్నటువంటి కుట్రని గతంలో కూడా వీళ్ళు అమరావతిని భ్రమరావతిని కమరావతిని చెప్పినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ సాక్షి పేపర్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ విధంగా వేసల రాజధాని అన్నందుకు వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి అదేవిధంగా రాజధాని అడ్డుకోవాలనే కుట్ర దీనిలో దాగుంది కాబట్టి వాళ్ళ మీద రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మహిళా లోకం మొత్తం ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ ఉంది. నా పేరు బొందిర శ్రీదేవి. మహిళలకి మహిళలను ఎంతో కించపరచు ఎంత అవమానిస్తూ ఈ సాక్షి పేపర్లో డిబేట్లో కూర్చొని మాట్లాడారు. దానికి నిరసనగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ నిరసన వ్యక్తం చేస్తుంటే ఆ మహిళల్ని నీచంగా సజ్జల రామకృష్ణ గారిని మాట్లాడడం చాలా నీచంగా ఉంది. విషయానికి వస్తే ఇప్పుడు మీరు ఒక మాట చెప్తున్నారు, పేపర్లో వేసి వాళ్ళు పరువు తీస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇలా బాక్సింగ్ చేసి ఇలా కొట్టినప్పుడు అంతా మీ ప్రభుత్వం ఏం చేసింది? ఈ ప్రభుత్వం అంతా అప్పుడు ఆ రోజు మీకు బుద్ధి లేదా చేయడానికి? అలాగే ఇప్పుడు ప్రజల్ని ఎంతో హీనంగా మాట్లాడాలి, మహిళలు ఎంతో హీనంగా మాట్లాడి మీరు ఎన్ని స్పా సెంటర్లు పెట్టుకొని ఎంతమందిని మీరు కలిసి వాళ్ళకి చందా అంతా వసూలు చేసుకున్నారు తెలియదు ప్రజలందరికీ. ఎన్డీఏ కూటమి వచ్చినాక స్పా సెంటర్ల మీద ఎన్నింటి మీద దాడి చేసి ఎంతమందిని కాపాడారు? ఇప్పటికైనా సరే భారతిరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ క్షమాపణలు చెప్పి రాష్ట్ర మహిళలందరికీ ప్రతి ఒక్కరికి ఆ మహిళలందరికీ క్షమాపణ చెప్పి సాక్షిని బ్యాన్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. సాక్షి డిబేట్లో అమరావతి మీద ప్రత్యేకంగా డిబేట్ పెట్టి సాక్షి పత్రిక అధినేత అయిన భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి దీని వెనకాలండి 2 అనలిస్టులను పెట్టేసి ఆ సాక్షి రాజధాని వచ్చి వేసల రాజధాని అని చెప్పి అందరు మహిళల్ని రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ అవమానించారు. అమరావతి అనేది ఒక్కరికి సొంతం కాదండి, 5 కోట్ల ఆంధ్రుల కళ ఇది రాజధాని అనేది. ఈ రాష్ట్రంలో ఉన్న అందరు మహిళల్ని మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన కృష్ణంరాజు అలాగే కొమ్మినేని శ్రీనివాసరావుని దీని వెనక ఉన్నటువంటి భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని కూడా మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. అందులో భాగంగానే ఈరోజు సాక్షి పేపర్ను కూడా తగలబెట్టాం. దీని మీద ఖచ్చితంగా మీరు సుమోటోగా తీసుకొని అందరి మీద కేసులు నమోదు చేయాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి పత్రిక మహిళల పైన ఎంత చండాలంగా మాట్లాడారంటే కొమ్మినేని శ్రీనివాసరావు రామకృష్ణ అనేవాడు పెద్ద వ్యధవలు, వీళ్ళకి ఇంట్లో అమ్మలు అక్కలు చెల్లెళ్ళు లేరా, వాళ్ళు విజయవాడలో నివసించడం లేదా అంటే వాళ్ళు కూడా వేసిలేనా? ఇంత నాశన పాటలు మాట్లాడి చాలా మీరు దౌర్భాగ్య స్థితిలో తోసాడు మిమ్మల్ని జగన్ రెడ్డి. ఈ 5 ఏళ్లలో ఎంతమంది మీద అడుగు బలహీన వర్గాల మహిళల మీద అఘాయిత్యం చేశారు. నిజంగా మీకు సిగ్గుందా? ఈరోజు అసలు ఒక అమరావతి ఒక అద్భుతమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఆ నేలను బుద్ధుడు నివసించినటువంటి ఆ ప్రాంతాన్ని వేసలో స్థలమని సంబోధించడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మహిళలందరం కూడా ఏకకంఠంతో ఖండిస్తున్నాము. భారతిరెడ్డి, నువ్వు మహిళలకు క్షమాపణ చెప్పమ్మా తల్లి. మీ జగన్ పేపర్ని, మీ సాక్షి పేపర్ని నిష్పక్షాతంగా వ్యవహరించి మహిళలకు క్షమాపణ చెప్పాలని మేము తెలుగు మహిళలందరం కోరుకుంటున్నాము. 7వ తారీఖు జరిగినటువంటి సంఘటన యావత్ భారతదేశం మొత్తం చూస్తూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి లిక్కర్ స్కామ్లో ఈరోజు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే అయిన పక్కదారిని పట్టియడానికి ఈరోజు అమరావతి రాజధాని మీద విషయం కక్కడం జరుగుతూ ఉంది. మేము ఒకటే అన్నాము, అమరావతి మహిళలు వేసిరా, భారతావనిలో 50% మహిళలే ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నువ్వు అవమానించినట్టే. మేము ఒకటే అంటూ ఉన్నాము, లీగల్గా చట్టాలు ఎన్నో ఉన్నాయి, మహిళలను అవమానించినటువంటి వారికి శిక్ష వేయాలని కోరుకుంటున్నాం. అలాగే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి
దొంగల్ని పెట్టి నీ పేపర్ అంటే అనకూడదు. ఉన్నతమైన విలువలు కలిగినటువంటి జర్నలిస్టులు మీరు అట్లా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతున్నారని మహిళలు బాధపడుతున్న తరుణంలో ఉన్నత పదవులైన సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న వీళ్ళందరూ కూడా సంకర జాతికి చెందిన వాళ్ళని సంబోధిస్తా ఉన్నాడు. నేను ఒకటి మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి సంకర జాతి అంటే ఏందో మీరు ముందు అర్థం చెప్పండి. వాళ్ళు వైశ్యులు అంటున్నారు. వైశ్యుల కంటే ఇంకా ఘోరమైన పదజాలం మీరు నిన్న వాడారు. ఆ పదాన్ని మీరే వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఖబర్దార్ జాగ్రత్త.